ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్తానండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే జనరలీ ఒక ఫ్యూ అవర్స్ a డేలోనే వాళ్ళు ఫుడ్ తినడం జరుగుతుంది. 6 to 8 hours మేబీ, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఫాస్టింగ్ ఉంటారు అనమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టడీస్లో స్మాల్ నెంబర్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. దే షో దట్ దెర్ ఇస్ కొంచెం బెనిఫిట్ ఉంది మన లివర్ కోసం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిజీజ్లో, అందులో లివర్లో ఫ్యాట్ తగ్గించడం ఆర్ ఇన్ఫ్లమేషన్. బట్ అండ్ కీటో డయట్ చూస్తే ఏంటంటే కీటోలో ఏంటంటే వాళ్ళు మోర్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్సే తీసుకుంటారు, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ విత్ వెరీ లో కార్బోహైడ్రేట్. సో ఇందులో ఏంటంటే బాడీ గోస్ ఇన్ టు స్టేట్ ఆఫ్ కీటోసిస్. సో ఫ్యాటీ యాసిడ్ యూటిలైజేషన్ పెరిగి మనకు ఫ్యాటీ లివర్కి బెనిఫిషియల్ ఉండొచ్చు అంటారు. బట్ ఇందులో ఏంటంటే కొన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వలన లివర్కి డ్యామేజ్ అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇన్స్పైట్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ బెనిఫిట్ డ్యామేజ్ అవ్వచ్చు. సో కీటోజెనిక్ డయట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, దే ఆర్ ఆల్ ట్రెండీ ఆర్ ఫ్యాన్సీ డయట్స్ అండి. ఇంపార్టెంట్ ఏంటంటే మనము క్యాలరీ రెస్ట్రిక్షన్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, మన లివర్ని డ్యామేజ్ చేసే ఏవేవే ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేయడం, అండ్ ఇది సస్టైనబ్లీ ఒక లాంగ్ రన్లో చేయడం ఇంపార్టెంట్. నేను 3 months కీటోజెనిక్ డయట్ చేస్తాను, నా లివర్ మంచిగా అయిపోతుందా, దట్స్ నాట్ కాదు. ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైలే మారాలి, రాదర్ దాన్ జస్ట్ ఒక 3 to 6 monthsలో అన్నట్టు.